మాథ్యూ 24ని ఎలా చూసినా కూడా 2000 సంవత్సరాలకు ముందు ఎలాంటి ఒక ప్రశ్న అని గమనిస్తే, ఆ ప్రశ్నను ఎలా తవ్విననో ఫ్రెష్‌గా వస్తూనే ఉంది. మీరు మీ సేవలో అంత్యకాల సూచనలు అనే కార్యక్రమంలో తరచూ ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నారు. ఈ ఒక్క చాప్టర్ మీ మినిస్ట్రీ బేస్ అని నేను చెప్తున్నాను. అదేమంటే అంటే నాకు జ్ఞాపకానికి వస్తుంది. మలేషియాలో ఈపోలో ఒక సీనియర్ పాస్టర్ ఉన్నారు. మేబీ ఆ పేరు చెప్పిన తప్పు లేదు. డ్యూనామిస్ అనే పాస్టర్ ఉన్నారు. ఆ పాస్టర్ గారు తన చర్చిలో ఉన్నప్పుడు ఒకరోజు చెప్పాడు, ఇది ఒక 10 సంవత్సరాల క్రితం. ఏమన్నాడు? ఆయన చర్చిలో మాథ్యూ 24 నుండి 3 సబ్జెక్ట్స్ తీశాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాథ్యూ 24లో మరొక సబ్జెక్ట్ తీశా. అప్పుడు నా ప్రక్కన కూర్చొని చెప్పాడు, ఈ మాథ్యూ 24తో జీవితాన్ని నడిపేస్తారు జగన్, నువ్వు దానిలో నుండే ఎంతో చెప్పగలుగుతున్నావు. ఆయన చెప్పింది ఏదో దైవవాగ్గా మారినట్టుంది. ఏంటంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అక్కడి నుండి అప్డేట్ అవుతూనే ఉంది. అనేక విషయాలు మనమే చాలా చెప్పుకున్నాం, మాట్లాడాం. నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రశ్న అయితే మాథ్యూ 24లో మనం గ్లాన్స్గా చదువుతున్నాం, కొంతమంది ధ్యానిస్తున్నారు, చాలామంది పాస్టర్స్ దీన్ని ప్రసంగించారు. అయితే ఈ మాథ్యూ 24 ఎంత లైవ్గా మనం చూస్తున్నామంటే, అలాగే ఈ ఈవెంట్స్ని మనం ఫ్రెష్గానే చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో 2 మాటలు గమనించాల్సిన మాటలుగా ఉన్నాయి. అదేమంటే మీరు కలవరపడకండి, అలాగనేది ఒక DNA వస్తుంది. సరేనండి, ఇప్పుడు పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, కలవరపడకండి, హెచ్చరికగా ఉండండి. అలాగని కలవరపడకండి, హెచ్చరికగా ఉండండి. కాంట్రాస్ట్గా ఉందే. ఎలా యూజువల్గా ఏం చేస్తారంటే కలవరపడకండి, ఏం జరిగినా ఫేస్ చేద్దాం అనేది లోకపరమైన సంగతి. ఇక్కడ వ్యత్యాసంగా దేవుడు చెప్తున్నాడు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? దీన్ని ఒక ప్రశ్నగానే ఉంచుతున్నాను. మీరు అడిగినట్టు ఒకవైపు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. అది నార్మల్ యుద్ధం కాదు, పెద్ద యుద్ధం. అంటే క్రైస్టే ఒక యుద్ధాన్ని గురించి చెప్తున్నాడంటే అది లోకాన్ని తలకిందులు చేస్తుందని కొంచెం భయంగా ఉంది కదా. ఖచ్చితంగా భయంగా ఉండాలి, ఏం జరుగుతుందో సహజం. అయితే అది దాటి ఆయన చెప్తున్నాడు, కలవరపడకుండా చూచుకోనుడి, భయపడవద్దు, చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాడు. ఎలాగ భయపడకుండా ఉండే కాంట్రాస్ట్ గా ఉంది. ఇప్పుడు గతంలో కోవిడ్ వచ్చింది, పాండమిక్ ఒక 4 years ముందుగా వచ్చింది కదా. మీరు అందులో భయపడకుండా ఉండారా? మీకు రాలేదు. అవునవును, మీ ఇంట్లో కూడా రాలేదు. అయితే భయపడకుండా ఉండారా? అయితే చాలా అలర్ట్ గా ఉన్నాం. కన్ఫర్మ్ గా మనకు ఒక భయం ఉంటుంది. ఎందుకు అంటే ఒకవైపు న్యూస్, మనల్ని భయపెట్టడానికే న్యూస్. అవునవును, నిజం చెప్పే విధం ఒకటి ఉంది. అవునా? దానికి ఒక వైలెన్ పీస్ వేసి ఒక బేస్ వాయిస్ లో చేతులు శుభ్రంగా పెట్టుకోమని చెప్పడంతో అతనికి చేతులన్నీ పుండ్లు పుట్టాయి. ఎందుకంటే శుభ్రం చేయండి అని చెప్పడం ద్వారా శుభ్రంగా ఉన్న అతని చేతులు గాయమయ్యాయి. ఓసిడి ప్రాబ్లం లాగా కొంతమందినైతే చూస్తే ఆ చేయి క్లీన్ చేయడం అనేది వేరేలాగైంది. భయం అలాగా. ఇంట్లో భర్తను చేర్చని వారున్నారు, పిల్లల్ని చేర్చని వారున్నారు. ఇదంతటికి రీజన్ ఏంటంటే, బేస్ ఏంటంటే భయం. అంటే ఆ భయం ఎలాగంటే మనమంతా భయాన్ని ఒక భావోద్వేగాన్ని చూస్తాం. నాకు భయం అనేది ఒక ఫీలింగ్. కొంతమందికి అది అధికమైతే వ్యాధి అవుతుంది. ఏదో ఒకటి అధికమైతే వ్యాధి. షుగరు మంచిగా నార్మల్గా ఉంటే ఏం కాదు, అది అధికమైతే వ్యాధి అంటాం కదా. అప్పుడు భయభ్రాంతి అధికమైతే వ్యాధి అని చెప్తాం కదా, మారుతుంది డిసీజ్. అయితే బైబిల్ భయాన్ని పాపం అని చెప్తుంది. పాపం పేరు యొక్క ఫుల్ ఫామే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అంటే ఒక తప్పైనా లేక లేని ఒక విషయము ఉన్నట్టుగా మీకు కనబడదు. అదే ఫియర్ కి మీనింగ్ అంటున్నారు, చెప్తున్నారు. అయితే మీరు ఆదికాండములు చదివి చూశారంటే, దేవుడు చెప్పి చేయకూడదన్న విషయాన్ని చేసిన తర్వాత ఫస్ట్ తనలోకొచ్చింది భయం. తను చెప్తున్నాడు ఆదికాండం 3లో, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక ఎందుకు భయపడ్డాడు అని చూసినట్లయితే, దేవుని యొక్క జైజాంటిక్ ఆకారానికి ముందు నుంచునే ఒక కెపాసిటీ నాకు ఉండింది. ఇప్పుడు నేనొచ్చి గాడ్ చెప్పిన దానికి అగెన్స్ట్గా చేశాను. చేశానన్న భావమే నాలోనికే తెచ్చింది, ఫియర్ని తెచ్చింది. ఇప్పుడు దేవుడు మనం చేసేటువంటి అతి ముఖ్యమైన విషయంలో ఒకటి ఏంటంటే, మనల్ని తీసుకెళ్లి ఆయన ప్రక్కన నుంచోబెట్టడం, మహాపరిశుద్ధ స్థలంలో ప్రవేశింపజేస్తున్నాడు. అందులో ఒక ముఖ్యమైన విషయం క్రైస్ట్ ఏం చేస్తున్నాడని అడిగితే, మనల్ని ధైర్యంగా కృపాసనమునొద్ద సమీపింపజేస్తున్నాడు. హెబ్రీ 10:19-20లో చదవగలము. ఆయన మన దగ్గర చెప్పే ఒక విషయమే, ధైర్యంగా లోనికెళ్తున్నాం. ఆయన రక్తం వల్ల మనకి ధైర్యం కలుగుతూ ఉంది. ప్రెజెన్స్లోకి వెళ్ళడానికి మనకి కమ్యూనియన్ ఉంది కదండి. ఆ బ్రెడ్ అన్నది దేనికి సూచన అంటే, శరీరం అనే తెర ద్వారము ద్వారా లోన ప్రవేశించడానికి మార్గం తెరవబడింది అంటున్నాడు.
అప్పుడు ఎందుకు ఆ బ్లడ్, ఎందుకు ఆ వైన్, మనమెందుకు ద్రాక్ష రసాన్ని చేతిలో తీసుకుంటున్నామంటే ఎంతగా డోర్ తెరవబడినా, ఎంతగా నేను లోన వెళ్ళడానికి నాకు టోకన్ దొరికినా, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుందంటే ఒక ఫియర్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు పలు దేశాలకు వెళ్ళున్నారు కదా, ఒక మీడియా కోసం మేబీ మీరు వెళ్ళి పలు చోట్ల మాట్లాడారు, సెమినార్ ఇచ్చారు, మీ గురించి నేను చూశాను. హఠాత్తుగా వైట్ హౌస్ నుండి మీకు ఒక ఇన్విటేషన్ వస్తుంది, యుఎస్ ప్రెసిడెంట్ వాంట్స్ టు మీట్ యూ అని చెప్పిన తర్వాత మీకు ఒక ఫియర్ వస్తుందా లేదా? నేచురల్. ఇది చెడు విషయమే కాదు, మంచి విషయమే. మంచి విషయం. అవును, కానీ ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ అనుకుంటేనే ఆ తర్వాత అయ్యో ఆయనతో ఏం మాట్లాడతాం, అవును, తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా జరగకూడదు. మ్మ్. ఆ విధంగా మనల్ని ఎరగకుండానే ఆ ప్రోటోకాల్ మనలో ఏం కలిగిస్తుందంటే ఒక ఫియర్ కలిగిస్తుంది. మ్మ్. ఈ ఫియర్ ఎటువంటి ఒక ఫియర్ అయి ఉంటుంది. మీరు పాపం చేసినప్పుడు వచ్చే ఫియర్ వేరే, ఈ ఫియర్ వేరే. అప్పుడు ఈ రెండు ఫియర్లకి డిఫరెన్స్ ఉంది. మ్మ్. ఇప్పుడు గాడ్ ఏం చెప్తున్నాడు, నీలో ఉండే ఆ ఫియర్ని తీసేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళొస్తున్నారు, మీ అబ్బాయి వస్తున్నాడు, వచ్చి మీ దగ్గరికి భయపడి వస్తున్నాడు, దగ్గర రావడానికి భయపడుతున్నాడు. అప్పుడు మీరంటారు, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? తప్పు చేస్తేనే కదా భయపడాలి, తప్పే చేయలేదు, తను తప్పే చేయలేదు. ఇంకా చెప్పాలంటే మంచి మార్కులు తీశాడు, ఆ మంచి అబ్బాయి, అమ్మ కూడా సాక్ష్యమిస్తోంది. అప్పుడు దగ్గర రావడానికి ఎందుకు భయపడుతున్నాడు? నాన్న తిట్టలేదు, నాన్న కొట్టలేదు, ఏది చేయలేదు. ఎంతో లవబుల్ ఫాదర్, మీరు గిఫ్ట్స్తో పాటు కూర్చున్నారు, అప్పటికి మీ అబ్బాయి దగ్గర రావడానికి భయపడుతున్నాడు అంటే అప్పుడు సంథింగ్ ఇస్ రాంగ్. ఇదే బైబిల్ చెప్తోంది. మీకోసం ఒక రక్తం చిందించారు, మీకోసం ఆయన దారి తెరిచాడు పరలోకానికి, తండ్రికి సమీపముగా చేరటానికి అన్ని దారులు ఏర్పరిచాడు. అయినా గాని మీకు తెలియకుండా మీలో ఒక ఫియర్ ఉంటుంది. ఈ ఫియర్తో రావడం అన్నది దేవుడు ఇష్టపడాలేదు. దేవదూతలకి ఫియర్ ఉండింది, పాత నిబంధన పరిశుద్ధులకి ఫియర్ ఉండింది. ఏంటి? క్రైస్ట్ యొక్క బ్లడ్ లేదు. ఇక్కడ క్రైస్ట్ యొక్క బ్లడ్ ఉంది, అది మాట్లాడుతూ ఉంది. అప్పుడు తండ్రి ఏమనుకుంటున్నాడంటే, నువ్వు ధైర్యంగా రా, మా తండ్రి ఎవరు తెలుసా? సమీపింపరాని తేజస్సులో వసించుచున్న దేవుడు. నా తండ్రి ఎవరు? మనుషులలో ఎవరునూ ఏ రోజునూ కనుగొనలేదు. నా తండ్రి ఎవరు? ఆయన్ని కన్నులారా చూచి బ్రతికి ఉన్నవారు ఎవరూ లేరు. ఇప్పుడు మిమ్మల్ని హఠాత్తుగా దేవుడే చెప్తున్నాడు, రా సూర్యునిలోకి వెళ్దామంటే వెళ్తారా? వెళ్తారా మీరు? కొంతకాలం క్రితం ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ డెన్నిస్ లిల్లీ అని ఒకరు ఉండారు. అతడు మన కాలానికి చెందినవాడు, ఇప్పుడుండే వాళ్ళకి తెలియదు. డెన్నిస్ లిల్లీని ఫాస్ట్ బౌలర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అతని ఇండియాకి టూర్కి రమ్మని చెప్పాడు, రానన్నాడు. ఎందుకంటే పిలిచింది మే నెల, ఎండ. రానని చెప్పాడు. నేను మే టూర్కి రాను, వారి క్రికెట్ బోర్డు వారే చెప్పారు, ఇది బోర్డు రూల్, నాకు క్రికెటే వద్దన్నాడు. యోచించండి, మే నెలలో ఒక 10 రోజులు ఇక్కడికి వచ్చి ఆడటానికి అతనికి ఆ ఎండ అన్నది భయంగా ఉంది, మనకే హాట్గా ఉంది. ఇప్పుడు ఇంకా మోసం, ఆ విధంగా ఉంది కదా. అప్పుడు మిమ్మల్ని నన్ను సూర్యునిలోనికి రమ్మంటే వెళతామా? ఇప్పుడు వినేవారికి పిచ్చితనంగా ఉంటుంది, ఎవరైనా సూర్యునిలోనికి వెళ్ళగలరా? ఇప్పుడు ఆయన పిలిచింది సూర్యుని కలుగు చేసిన వారి దగ్గరికి. ఇప్పుడు మనం వెళ్లేది సూర్యునే కలుగు చేసిన వారి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ఒకవైపు ఉష్ణము, ఒకవైపు చంద్రునిలాగా కూల్. ఇప్పుడు మీరు చంద్రునిలోనికి వెళ్ళి దిగడానికి రెడీ. దానికి భయం ఉంది, మీకు తెలిసే ఉంటుందనుకుంటా ఆ ఇన్సిడెంట్. ఫస్ట్ చంద్రుడి మీద ఎవరు దిగారని మీకు తెలుసు కదా. ఏంటి విషయం అని అడిగినట్లయితే, అతనికి ఏమాత్రం ఆ అపోలో ప్రాజెక్ట్ వచ్చి పక్కాగా ఉంది, అక్కడ దిగడానికైనా అంత సేఫ్టీ ఉంది. అయితే ఫస్ట్ దిగడానికి ఏమై ఉంది? కొంచెం భయం ఉంది కదా. అదే ఫియర్. ఇతను దిగేశాడు. ఆ ఫియర్ లేని వ్యక్తి పేరే మీకు జ్ఞాపకంలో ఉంటుంది, దిగని అతని పేరు జ్ఞాపకం లేదు. ఇంతే పరలోకం చెప్తుంది. ఆ ఫియర్ లేని వాని పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, ఫియర్ ఉన్న వాని పేరు జ్ఞాపకం రాదు. ఇది ఎటువంటి ఫియర్? నేనే నీకు అన్ని విధాలైన సేఫ్టీ కలుగు చేశానే. ఎందుకు ఈ ఫియర్ని ఇంత పెద్ద విషయంగా మాట్లాడుతున్నామంటే, భయమే మీరు నెక్స్ట్ చేసే అన్ని పాపాలకు ఆధారం. ఓహో, అదే మనల్ని తోసేస్తుంది, అదే తీసుకెళ్తుంది. ఇప్పుడు మీకొక ఫియర్ వస్తుందనుకోండి, ఇప్పుడు అదేదో పెద్ద జ్ఞానంగా మారిపోయింది. ముందు అంటే నేను చెప్పేది 30 సంవత్సరాల ముందు మీకు జ్ఞాపకం ఉంటుంది. జ్వరం ఉంటే మాత్రం మీరు వెళ్ళి మాత్ర కొనుక్కుంటారు మెడికల్ షాప్లో. ఏమండి బిడ్డకి జ్వరంగా ఉంది, అప్పుడు ఉండేవి నేను చెప్తున్నాను, ఇప్పుడు కాదు. అప్పుడు మెటాసిన్ టాబ్లెట్ ఉండేది, మెటాసిన్ కొనుక్కోరండి. తలనొప్పి ఒక శారిడాన్ తీసుకురండి, అప్పుడే వెళ్ళి మాత్రను కొనుక్కొస్తారు. అంతవరకు ఇంట్లో ఉండదు. ఇప్పుడు అందరి ఇండ్లలో డోలో 650 ఉంది, స్టాండర్డ్ గా ఉంచుకున్నా, అవి ఉంటాయి కదా. ఇప్పుడు అవి లేకపోతేనే మీరు పిచ్చివాళ్ళు. వస్తే వేసుకోవచ్చు, అప్పుడు ఫియరే కదా దాని పేరు. నేను బహుగా భయపడింది నాకు సంభవించిందని యోబు చెప్తున్నాడు. ఖచ్చితంగా వస్తుంది.
ఇప్పుడున్నవారు ఏమంటున్నారు చూసారా, నేను డోలో 650 కొనిపెట్టినందువల్ల ఇప్పుడు వేసుకోగలుగుతున్నా. మ్మ్. బైబిల్ చెప్తుంది నువ్వు కొనొద్దు, రాదు. మ్మ్. దీనికి పేరు ఫెయిత్. మ్మ్. ఫెయిత్ ఈస్ అగేన్స్ట్ ఫియర్. మ్మ్. యేసయ్య చెప్పిన మాట, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఎందుకు అలా చెప్పాడంటే, ఫియర్ భూమి అంతటా అధికమైతే ఫెయిత్ ఉండదు. మ్మ్. ఫెయిత్ ఉందంటే మీకు ఫియర్ ఉండదు. రెండు కాంట్రాస్ట్. కొండను చూచి ఎత్తబడి పొమ్ము అలా ధైర్యంగా చెప్పారంటే అది పోతుందంటున్నాడు. అయ్యో ఇది కొండ అని చెప్పి మీకు ఫియర్ వచ్చిందంటే ఫెయిత్ రాదు. మ్మ్. ఈనాటికి యేసుక్రీస్తు మనకి చెప్పి వెళ్ళిన అంత్యకాల సూచనల్లో ఒకటి మ్మ్. స్పష్టంగా చెప్తున్నాడు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవంటే సూచనలో తెలిపి అంటున్నాడు, డు నాట్ ఫియర్. మ్మ్. మీరు కలవరపడకుండా చూచుకోనుడి. అదిను ఆ ఫియర్కి కాషన్ ఇస్తున్నాడు, కలవరపడకుండా చూచుకోనుడి. ఎందుకంటే నువ్వు కలవరపడితే నీకు ఫెయిత్ లేదని అర్థం. మ్మ్. ఇప్పుడుండేటువంటి స్పిరిచువాలిటీ ఏం నేర్పిస్తుందంటే, నీకు ఫెయిత్ ఉంది, ఫియర్ ఉండని. మ్మ్. ఇది మంచి ఫియర్ అంటున్నారు. ఇదేంటి మంచి ఫియర్? ఆ మంచి ఫియర్ పేరు జ్ఞానం. గాడ్లీ ఫియర్ అని అనొచ్చా? గాడ్లీ ఫియర్ వేరే. అదే నేను చెప్తున్నా, ఆ గాడ్లీ ఫియర్ని కూడా తీసేస్తానంటున్నాడు. మ్మ్. నా బిడ్డని నా దగ్గరికి భయపడి రావద్దు. దూతలు నన్ను చూసి భయపడుతున్నారు, నిజం. ఎందుకంటే దూత క్రియేషన్. అయితే నువ్వు నేను కన్న బిడ్డ. మ్మ్. నా రక్తము చిందించి సంపాదించాను. కుమారుని స్వారూప్యములో మరొక కుమారునిగా నిన్ను చేశాను. సో అలాగుంటున్నప్పుడు నువ్వెందుకు నన్ను చూసి భయపడుతున్నావు? భయపడ్డావంటే నాకు కొంచెం కష్టం. మీ బిడ్డ మిమ్మల్ని చూసి భయపడితే మీకు గిల్టీనెస్ ఉంటుంది అవును. కదా. ఎందుకు నా బిడ్డ నన్ను చూసి భయపడుతున్నాడు? మ్మ్. ప్రేమగుంటాం, చెయ్యి చాపి పిలుస్తాం. మన దగ్గరకొస్తే వాడు కూల్గా ఉంటాడు, మ్మ్. సేఫ్టీగా ఉంటాడు. అయినా గాని ఎందుకు నన్ను చూసి భయపడుతున్నాడు అన్నప్పుడు మీకు ఒక ఏదో అనిపిస్తుంది కదా. అవునవును. అంతకంటే అధికంగా పైనున్న తండ్రికి అనిపిస్తుంది. అప్పుడు ఇలా తీసుకోవచ్చా? మ్మ్. మరో ప్రశ్న. ఇదొచ్చి రాంగ్ డాక్ట్రిన్ అవుతుంది. ఇలా తీసుకోవచ్చా? అది అప్పుడు ఫియరే లేదు, ఏ పాపమైనా చేయొచ్చు. మ్మ్. అది మరో ఎక్స్ట్రీమ్. అదొక ఎక్స్ట్రీమ్, ఏ పాపమైనా చేయొచ్చు. ఏవైనా చేయొచ్చు నువ్వు. దేవుడొచ్చి ఫియరు భయపడద్దు అని అంటున్నాడు. దాని పేరు వాత వేయబడిన మనసాక్షి గలవా. మ్మ్. నమ్మకముగా ఉండేవానికి ఫియర్ రాదు. అదే సమయంలో పాపం చేసేవానికి ఫియర్ లేకుండా ఉండదు. అలా మీ జీవితంలో ఒక భయం అనేది ఉంది. అలా భయం ఉందంటే ఏదో ఒక మిస్టేక్. మీరు పాపం చేసేప్పుడు భయం లేదంటే ఏదో ఒక మిస్టేక్. మ్మ్. అప్పుడు క్రైస్ట్ చెప్పినట్టు ఈరోజు జరిగే సంభవాలు భయంకరమైన వార్ వరల్డ్ వైడ్. వెదర్ మారుతుంది, ఎల్నినో అని చెప్తున్నారు. అన్ని కూడా వెరీ వర్స్ట్ కండిషన్లో ఉన్నాయి. అంటే వరల్డ్ వచ్చి ఒక అన్స్టేబుల్ కండిషన్లో ఉంది. మ్మ్. సమీపంలో యూరోప్లో కూడా ప్రపంచ ఇంధనం వాటికైనా ఆ డైరెక్టరేట్ వారు ఆయన చెప్పింది, వీ హ్యావ్ ఫ్యూయల్ ఓన్లీ ఫర్ 6 weeks. మ్మ్. యూరోప్ నుండి ఇక్కడ ఫ్లైట్స్ వెళ్తాయా లేదన్నవి ఇక 6 weeksలో తెలుస్తాయి అన్నాడు. ఒక ప్రసిద్ధి ఫ్లైట్ కంపెనీ ఫ్లైట్స్ అన్నిటినీ ఆల్మోస్ట్ స్టాప్ చేశారు. అవును, టోటల్ గా ఒక ఫోకస్ అలాగే ఉన్నాయి ఉంది. కదండి. మ్మ్. ఆటోమేటిక్గా మీకు ఒక ఫియర్ ఇది మనం అన్నది, చెప్పడం లేదు, న్యూసే చెప్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా న్యూస్ నుండే చెప్తున్నా. ఆ. సో అప్పుడు ఇందులో చెప్తున్నప్పుడు మీరు బాగా గమనించండి, ఆటోమేటిక్గా వరల్డ్ వైడ్ ఒక ఫియర్ అనేది వస్తుందా లేదా. మ్మ్. అయితే బైబిల్ చెప్తుంది కలవరపడద్దు. ఇదే మనం ప్రజలకు చెప్పాలని ఇష్టపడుతున్నాం. వీ హ్యావ్ క్రాస్డ్ ఎవ్రీథింగ్. అంటే ఎర్ర సముద్రం క్రాస్ చేసి వచ్చాం, సింహపు బోను క్రాస్ చేశాం. మన పూర్వీకులు బైబిల్లో ఉన్నవారు ఆ నిప్పును దాటొచ్చారు, అగ్నిలో పడవేసిన వారు బయటకొచ్చారు, సమాధిలోకి వెళ్ళి 4 రోజుల తర్వాత బయటకు వచ్చిన వారు ఉన్నారు. ఇంతమందిని కూడా నడిపించిన దేవుడే మీకు నాకు దేవుడై ఉన్నాడు. మ్మ్. అందువల్లే ఆయన చెప్తున్నాడు, ఈ బైబిల్లో ఎందుకు ఇంత విషయాన్ని రాసి ఉంచాడంటే, ఇదేదో మనం హిస్టరీ తెలుసుకోవడానికి అంత కాదు, జస్ట్ ఇది విశ్వాసాన్ని పురిగొల్పడానికి, మీ ఫెయిత్ని ఇంక్రీజ్ చేయడానికి. ఫెయిత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫియర్ తగ్గుతూ పోతుంది. అందుకే ఇది చదవగా మీకో ఫెయిత్ వస్తుంది. ఇది చేసిన దేవుడు నాకు చేస్తాడు, వీరిని కాపాడిన దేవుడు నన్ను కాపాడతాడు. మ్మ్. ఒక గొప్ప కరువ చింతించదు. 6 లక్షల పురుషులకు అరణ్యములో 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఒక గొప్ప వార్ ఏదో జరగబోతుంది అని చెప్తున్నారు. ఐగుప్తులో అంత పెద్ద నాశనం సంభవించి అంతమంది చనిపోతున్నా తన యొక్క ప్రజల్ని దేవుడు భద్రంగా కాపాడాడు. ఆ దేవుడు నిన్ను కాపాడతాడు. ఆ గొప్ప భూకంపము వస్తుంది, నిజమే. హెయిల్ స్టోన్స్ పడుతున్నాయి, నిజమే. ఎవరు లేదని చెప్పడంలా. ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి, అయినా యెహోషువ కాలంలో దానికి నడుమ కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు. మ్మ్. ఒక గొప్ప తెగులు వస్తుంది, ప్రపంచం అంటుంది కోవిడ్ యొక్క నెక్స్ట్ వర్షన్ వస్తుంది, WHO అంటుంది. అయితే
న్యాయాధిపతుల పుస్తకములో అంత గొప్ప వ్యాధులకు మధ్య తన ప్రజల్ని కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు. అందుకేగా జాషువా చెప్తున్నాడు, నేను నా ఇంటి వారును. యెహోవానే సేవించదు. ఎంత గొప్ప స్టేట్మెంట్. ఇది మాత్రం మిమ్మల్ని పట్టుకోమంటున్నాడు. డు నాట్ ఫియర్. అవును. ఈరోజు కలవరపడకుండా చూచుకొనుడి. మీ కలవరము అంటే సాతాను యొక్క ఒక పెద్ద టూల్ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడమే. సాతాను ఏం చేస్తాడు, మీరు అనుకుంటున్నట్టు ఒక పీరియడ్ తర్వాత మిమ్మల్ని పాపములో నెట్టేయడానికి అపవిత్రమైన కార్యాలు తీసుకురాడు. మీరు చేయరు. ఎందుకంటే డిఫాల్ట్ గా మనకి we know it's wrong. అందులో నుండి దూరంగా ఉంటాం. అయితే మీకు తెలియకుండా కొన్ని పనులు చేయనిస్తాడు. బైబిల్కి అగెయిన్స్ట్గా మిమ్మల్ని చేయనిస్తాడు. ఒక ఉదాహరణకు చెప్తున్నా, డేవిడ్ వచ్చి మరి దావీదు ఏం చేస్తాడు, జనాభా లెక్కిస్తాడు. అవును, సెన్సస్ తీస్తాడు. అది ఒక నార్మల్ సినారియోనే. అది లోకానుసారంగా నార్మల్ సినారియో. అన్ని దేశాలు తమ ప్రజల సంఖ్యను లెక్కిస్తేనే వారికి ఎలాగా ఏం చేయొచ్చు. జనాభాను లెక్కించడం అన్నది డిఫాల్ట్ గా చెప్పేటువంటి విషయం. కరెక్టే కదా. అవును. మొదటి దినవృత్తాంతంలో 21:1 సాతాను ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. వై అన్నప్పుడు ఈ విషయంలో దావీదు, దేవుని ఈ విషయంలో ఏం తప్పుంది చెప్పండి, ఏ తప్పుంది? అమోరీయులు లెక్కిస్తున్నారు, గిర్గాషీయులు లెక్కిస్తున్నారు, సీదోనీయులు లెక్కిస్తున్నారు, నేను లెక్కిస్తున్నా. ఇది వరల్డ్ సినారియో. ఇంకా చెప్పాలంటే నేను మంచి ఉద్దేశంతో లెక్కిస్తున్నా. ఎందుకంటే అలా లెక్కించి ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఆ ప్రజలకి మంచి చేయొచ్చు. ఏ ప్రజలకి లోటుబాట్లు ఉన్నాయి, ఎవరికేం అవసరమో కనిపెట్టగలను దేవుడు చెప్తాడు. అదంతా సరే, ఇది సాతాను చెప్పే నువ్వు చేస్తున్నావు. ఎందుకంటే నేను అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏంటి? ఆకాశములోని నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము, నీ సంతానము అలాగవునని చెప్తాడు. ఇప్పుడు లెక్కించమని సాతాను చెప్తాడు. ఆయన లెక్కించలేమని చెప్పాడు. అప్పుడు ఈయన లెక్కించాడంటే ఆ మాటకు అగెయిన్స్ట్ అయిపోతుంది. ఇది ఇలా గాడ్స్ వర్డ్కి అగెయిన్స్ట్గా ఉంటుందని మీరు ఫీల్ చేయగలుగుతున్నారా? నార్మల్ గా సినారియోలో కష్టం. స్పిరిచువాలిటీలోనే కనిపెట్టడం. స్పిరిచువల్ గా, రెండవదిగా దేవునితో సన్నిహితంగా ఉండడం ద్వారా ఇలా చేస్తే ఆయనకు నచ్చదనే సెన్స్ వారిలోకి రావాలి. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు వచ్చి తను ఏం చేస్తాడు, అమాలేకీయుల ఎడ్లు గొర్రెలను వదిలేస్తాడు, చంపివేడు. అమాలేకీయుల రాజును హతమార్చాడు. ఇప్పుడు సమూయేలు రాజును చంపివేస్తాడు. అన్ని పనులు ముగిశాయి. ఇప్పుడు దేవుని పర్పస్ నెరవేరింది. దేవుడు చెప్పిన పని నెరవేరింది. అయితే సౌలు రాజ్యభారం పోయింది కదా. అవును. ఆ ఎడ్లు గొర్రెలు రాజును వదిలింది సౌలు జీవితంలో ఒక తప్పు. అందులో మార్పు. అయితే ఇక నీ సంతతే రాజ్యభారంలో ఉండదు, త్రోసి వేశానని చెప్పే స్థాయికి పెద్ద పాపం అది. మీ వ్యూలో చెప్పండి. నార్మల్ వ్యూ ఇది కాదు. తప్పు కాదు. ఎంతోమంది రాజులను దేవుడే క్షమించాడు. ఏదో జరిగింది. దీంతో మనస ఎంత పెద్ద తప్పు చేశాడు, వెంటనే అతను అడుగుతున్నాడు, క్షమించాడు కదా. ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. అవును. అయితే ఇతన్ని మాత్రం ఎందుకు టోటల్గా కొలాప్స్ చేశాడు? అటు తర్వాత అతని సంతతే లేదు. అంటే యోనాతాను వరకు. ఎందుకని చూసినట్టయితే ఎక్సోడస్ 17లో ఒక విషయం జరుగుతుంది. మోషేతో చెప్తాడు, నిర్గమకాండం 17లో ఏం చెప్తాడంటే, అమాలేకీయులను ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదు. అయితే అది స్పిరిచువల్ వార్ అంటాడు. అతడు దేవుని సింహాసనమునకు విరోధముగా. సో ఈ స్పిరిచువల్ వార్లో అతన్ని మొత్తముగా నేను క్లోజ్ చేస్తానన్న ఆ ప్రాఫెసీని ఎవరి చేత నెరవేరుస్తాడంటే, గాడ్ ప్లాన్లో ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. ఇతన్ని పెట్టుకునే ఈ ప్రాఫెసీ నెరవేరుస్తానన్నది ఆయన ప్లాన్. ఇంకా చెప్పాలంటే సౌలుని రాజుగా అభిషేకించేది దేవుడే కదా. అప్పుడు ఈ పనిని సౌలు చేయకపోతే ఏం జరుగుతుంది? కాంప్లికేట్ అవుతుంది. ఆయన మటుకైతే ఇలా మీరు తీసుకోండి, ఒక రాజును మన్నించి వదలడం సరియా తప్ప? నార్మల్ గా అయితే సరే, క్షమించి విడిచిపెట్టాలి. ధర్మశాస్త్ర ప్రకారము, ఆ రోజున్న చట్ట ప్రకారము దేవుడు అమాలీకులకు ఒక ముగింపునివ్వాలి, టర్మినేట్ చేయాలి. దానికి అతి ముఖ్యముగా గాడ్ యూజ్ చేసే టూల్ వచ్చి సౌలు. ఈ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియలేదు, సౌలుకు తెలియలేదు. చాలా మంది అంటుంటారు, సౌలుని ఎందుకు దేవుడు తిరస్కరించాడు? సౌలు వేరే సమూయేలు యొక్క వస్త్రం పట్టుకుని అడుగుతాడు, అయ్యో నేను తెలియకుండా చేశాను అంటాడు. నో అంటాడు. ఎందుకంటే ఇది నువ్వు చేసింది వెలుపట లోక ప్రకారంగా ఒక తప్పు అనేదిగా తీసుకోవడానికి కాదు, నేను చెప్పిన ఒక వర్డ్కి అగెన్స్ట్గా నువ్వు మారావు. ఈ విధంగానే ఒక్కొక్క దాని వెనుకను సాతాను ఏం చేస్తాడని అడిగినట్లయితే, మీకు తెలియకుండానే స్పిరిచువల్గా దేవుని నుండి బయటికి పోజేస్తాడు. నేను ఆరంభంలో ఒకటి చెప్పా, మిమ్మల్ని తీసుకొచ్చి ఒక పాపములోనికో దుష్టత్వాన్నో చేయనివ్వడు. ఎందుకంటే మీరు చేయరని వాడికి తెలుసు. అయితే మీకంటూ తీసుకొచ్చిన గాడ్స్ విల్లు నుండి అట్లే బయటికి తీసుకెళ్తాడు. అదే మనం సామ్సన్ విషయంలో ఎలాగున్న ద్రాక్ష తోటలో. ఎగ్జాక్ట్లీ. ద్రాక్ష తోటలో ఉన్నది అందరూ తినొచ్చు, ఏంటి తప్పు? అయితే తను తినకూడదు, అంతే.
అక్కడే సింహం వస్తుంది. అక్కడి నుండే సింహము, అక్కడి నుండి తేనె వస్తుంది. అవును. దానిలో తిని అక్కడి నుండి పతనం వస్తుంది. అవును. అందులో విప్పుడు కదా, విప్పుడు కథ నుండి భార్యకు విప్పుడు కథ చెప్తాడు. అవును. భార్యను పీడిస్తారు. అక్కడి నుండి ఒక్కొక్కటిగా చూస్తే పతనం కొనసాగింపు ఎక్కడి నుండి అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి. అదే విధంగా ఈ రోజు మనము కూడా మనల్ని వదిలివాడు ఏం చేస్తాడు, లైట్ గా డీవియేట్ చేసి మీ స్పిరిచువల్ కార్యాల నుండి దేవునికి విరోధంగా మారుస్తాడు. ఆటోమేటిక్గా మీకు ఫియర్ వస్తుంది. ఇప్పుడు దావీదొచ్చి అలా లెక్కించడానికి ప్రేరేపించబడినప్పుడు ఆ విల్ నుండి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క రాత్ వస్తుంది కదా, ఆ కోపం వస్తుంది కదా. అవును. వచ్చిన వెంటనే చూడండి అతనికి ఫియర్ వస్తుంది, సాష్టాంగంగా పడిపోతున్నాడు. ఇదే అప్పుడు ఈ ఫియర్ అనేటువంటిది వచ్చి అగెయిన్స్ట్ టు గాడ్. ఇప్పుడు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, లోక ప్రకారంగా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సినారియో మారుతుంది, పోను పోను వర్స్ అవుతుంది. అవును. ముందున్న ఫెమైన్ కి సుడాన్ లో ఉన్న ఫెమైన్ ఎక్కువ, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ చాలా జరుగుతుంది, భయంకరంగా జరుగుతుంది కదా. నేను సమీపంలో మలేషియాలో చూసా, ఎల్నినో వల్ల ఆల్మోస్ట్ 9,000 పీపుల్ ని ఒక చోట నుండి మరొక చోటికి మార్చారు. లేదు, చాలా మారుతుంది, చూస్తూనే ఉన్నాం. అయినా మనం చెప్పేది ఏంటంటే డు నాట్ ఫియర్, భయపడద్దు. వీటి మధ్యలో మిమ్మును కాపాడిన దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు ఇంకనూ కాపాడుటకు శక్తిమంతుడు. అయితే హెచ్చరికగా ఉండాలి, అయినా కేర్ఫుల్ గా ఉండండి. అదేనండి, భయపడకుండడానికి కేర్ఫుల్ గా ఉండండి. చాలా నాకు ఇది నా వ్యూ. ఇది వారు అక్సెప్ట్ చేయొచ్చు, అక్సెప్ట్ చేయకపోవచ్చు. అయితే నా వ్యూ చెప్తున్నా. గాడ్ నాకు చెప్పించింది ఏంటంటే రెండే జరుగుతాయి. ఒకటి, వీటన్నిటికీ మధ్యలో నుండి దేవుడు నన్ను కాపాడతాడు. ఎలా కాపాడతాడో తెలియదు, అయినా కాపాడతాడు. ఎలా కాపాడతాడు వీటి మధ్యలో నుండి అనేది ఆ ప్రశ్న అడగద్దు. ఇశ్రాయేల్ అంతా క్షామంలో ఉంది. గుర్రానికి గడ్డి కూడా దొరకలేదు ఆహాబ్కి. ఒక్కొక్కరు వెతుకుతూ వెళుతున్నారు. అయితే మనకి ఉదయం సాయంకాలం కాకులములతో రొట్టె మాంసమిచ్చి పోషిస్తాడు. కాకులు తెచ్చి ఇస్తాయా? ఇస్తాయి. ఎలాగని అడగద్దు, అది వస్తుంది. ఎక్కడి నుండైనా పోషిస్తాను, దానికి పేరే ఫెయిత్. అయితే కాకి ఇచ్చే స్థలంలో మనం ఉండాలి. దేవుడు చెప్పిన చోట ఉంటే కాకిని దేవుడు ఆ చోటికి పంపుతాడు. మనం చెప్పడం లేదు, మనం వెళ్ళక్కర్లా, ఉన్న చోటికి వస్తుంది. దాని పేరు ఫెయిత్. ఆ ఫెయిత్ ఉంటే ఈ ఫియర్ ఉండదు, ఈ ఫియర్ ఉంటే ఆ ఫెయిత్. రెండు కాంట్రాస్ట్. సో దేవుడు పోషిస్తాడు, ఎలాగైనా పోషిస్తాడు. నాకొకే విషయం చెప్పాడు. ఒకటి, నేను చెప్పిన చోట వెళ్ళి ఉండు, నిన్ను కాకితో పోషిస్తా. నీరు ఎండిపోయింది, వర్స్ట్ అవుతుంది పరిస్థితి, కరువు ఎక్స్ట్రా లెవెల్ వెళ్తుంది. నేను చెప్పే సారెపతి విధవరాలింటికెళ్ళు, అక్కడ నూనె రొట్టె తక్కువ కాదు. ఎప్పటి వరకు? అక్కడ క్షామం తీరిపోయేంత వరకు ఉంటుంది. యు స్టే దేర్, నేను ప్రొవైడ్ చేస్తా. లేకపోతే ఇంకొక చోట. లేదు, నేను ఎడారికి వెళ్ళాను, భయపడిపోయాను. ఇతనేమయ్యాడు? భయపడ్డాడు. ఎవరికి? ఎజ్బెల్కి భయపడి అరణ్యంలోకి వెళ్తాడు, బేర్షెబాకి. అక్కడ చెప్తున్నాడు, డు నాట్ వరీ, డు నాట్ ఫియర్. నేనేం చేస్తున్నా? దూతను పంపి ఆహారం ఇస్తున్నా. ఇప్పుడు కాకి రాదు, అయితే ఏదో విధంగా నీకు నేనేం చేస్తా? ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నిన్ను నిర్మించిన దేవుణ్ణి. రైట్, ఇది నెంబర్ 1, ఒక సినారియో. నెంబర్ 2, అట్లే ఒకవేళ దేవుడు నన్ను తీసుకుంటున్నాడు అనుకోండి, ఎందుకంటే జీవమరణం ఆయన చేతిలో ఉంది. అట్లే మీరి మనల్ని తీసుకుంటున్నాడు అనుకోండి, ఏంటి కష్టం? ఆయన వద్దకేగా పోతున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంతకంటే బాగుంటాం కదా, ప్యారడైస్లో కదా. మనకేంటి, అయ్యో పిల్లల పెళ్లి చూడలా, మనవాళ్ల పెళ్లి చూడలేదు, ఇటువంటి థాటే ఉంటుంది. గాని నేను దేవుణ్ణి చూడటానికి వెళ్తాను కదా, ఆ స్పిరిచువల్ థింకింగ్ వెళ్తాను కదా. హెవెన్కి వెళ్ళి ఆ దేవునితో కూర్చుని గోయింగ్ టు రెస్ట్, విశ్రాంతి అని ఉంటుంది. ఉంటే స్తోత్రము, తీసినా స్తోత్రం. ఈ థాట్ ఉంటే మీకు ఫియర్ రాదు. నేను దేవునితో ఎప్పుడు చెప్తాను, నా ప్రేయర్లో ఒకటి ఏంటంటే, నా పని ముగిసిన వెంటనే నన్ను తీసుకోమంటా. ఎందుకంటే నేనిక్కడ ఉత్తినే కూర్చుని వచ్చిపోయే వాళ్లతో మాట్లాడుతూ, నా పాత కథను చెప్పి వారిని టెన్షన్ పెడుతూ, నేను 1980లో ఎలాగున్నాను, 90లో ఎలాగున్నానని చెప్తూ, ఇఫ్ ఐఎమ్ యూస్ఫుల్ ఉంచండి. ఆ పౌలు ఎంతో చక్కగా చెప్తాడు, నేను ఉండటం మీకు ప్రయోజనంగా ఉంటే అందువల్ల ఉంటాను, అయితే వదిలితే పరిగెత్తానంటాడు. ఎందుకంటే అందులో ఒక చిన్న లోతైన సత్యం కూడా ఉంది. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత కథలే మాట్లాడుతూ ఉంటే, మనం ఎంత కష్టపడి వచ్చింది మెస్ అయినట్లు మార్గం అనిపిస్తుంది. అంటే సమ్వేర్ వి మిస్ ద మార్క్ ఆల్సో. అందులో ఒక సమస్య ఏంటంటే, మీరు రాంగ్ ప్లేస్లో కూర్చుంటే ఎప్పుడన్నా తప్పు చేస్తారు. దేవుడు చెప్పేంత వరకు మీరు ఉంటే రైట్ ప్లేస్, కరెక్ట్. దేవుని టైం ముగిసి మీరు ఇక్కడ ఉండాలని ఆశపడితే ఇక రాంగ్ ప్లేస్ అవుతుంది. రాంగ్ ప్లేస్ అన్నీ కూడా తప్పైపోతాయి. అప్పుడు ఇంత కష్టపడింది వ్యర్థమైపోతుంది. సో గాడ్ మిమ్మల్ని భద్రంగా చూసుకుంటాడు. ఆయన కాలం వరకును మిమ్మల్ని ఎవరు ఏది చేయలేరు. యూ విల్ బీ సేఫ్. ఇన్ కేస్ అట్లే మిమ్మల్ని దేవుడు తీసుకున్నా గానీ భయపడకుండా ఉండండి. మనం ఇంతకంటే మేలైన సంతోషమైన స్థలానికే వెళ్ళబోతున్నాం.
ఈ థాట్ వచ్చిందంటేనే ఫియర్ రాదు. ఫియర్ రాదు, మన మినిస్ట్రీ చక్కగా చేయగలం. అవును, అందుకని భయపడకండి, అయితే హెచ్చరికగా హెచ్చరికగా ఉండండి. ఉండండి. సంతోషం బ్రదర్ జగన్. ఇందులోనైతే ప్రాక్టికాలిటీ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, డెప్త్ కూడా ఉంది. దీన్ని అర్థం చేసుకునేవారు ఖచ్చితంగా మినిస్ట్రీలో చాలా విషయాలు వారు ఫియర్ లేకుండా చేస్తారనే నమ్మకం ఉంది. మరో కార్యక్రమంలో మరో యాంగిల్ చూద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం, వందనాలు.